తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగట్టమాడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ విఠల్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలో ప్రశ్నపత్రం లీక్ అవ్వడం టీఎస్పీఎస్సీ కమిషన్ అభద్రత భావానికి నిదర్శనమని తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ పై సిట్టింగ్ చర్చతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలంటున్న విఠల్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్. ట్రాప్ వల్ల టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ అయ్యి రావ్యాప్తంగా సంచలనంగా సృష్టించిందని చెప్పొచ్చు. ఇందులో 13 మందిని ఇప్పటికే విచారణ జరుగుతున్నారు. అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం ఆ లీక్ పై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ టి విఠల్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పవచ్చు టీఎస్పీఎస్సీ అనేది పకడ్బందీతో జరిగే పరీక్షా పత్రాన్ని లీక్ అయింది. ఇది ఎలా చూడొచ్చు? ఇది నిజంగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో ఇట్లాంటి వార్తలు రావడం అంటే చాలా చాలా షాకింగ్ న్యూస్. ఇది ముఖ్యంగా నిరుద్యోగులు లక్షలాది మంది ఏజ్ బార్ అయినా పీజీలు చేసి పిహెచ్లు చేసి ఎంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి వాళ్ళు ఫీజులు పెట్టి చదువుకున్న వాళ్ళకు చదువుకుంటే ఉద్యోగాలు ఏడొస్తాయనేటువంటి పెద్ద ఒక ఆందోళన భయం ఏర్పడుతున్నది. ఇది పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది? ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉంటది కదా, మీరు ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని ఇంత అసలు చాలా సిస్టమ్ బాగుంటది. మరి సిస్టమ్ లో ఎవరు అలా ఎంటర్ అయ్యారు, ఎందుకు అలా ఎంటర్ అయ్యారు, ఎట్లా పేపర్ లీకేజ్ అయింది, చైర్మన్ గారి బాధ్యత ఏంది, సెక్రటరీ గారి బాధ్యత ఏంది, ఇతర ఉన్నటువంటి అక్కడ ఎంప్లాయీస్ బాధ్యత ఏంది? ఇది ఈ రకంగా సంఘటన జరగడం అంటే చాలా పెద్ద షాకింగ్ న్యూస్. సరే, అదృష్టవశాత్తు ఎగ్జామ్ జరగలేదు, ముందే క్యాన్సిల్ చేశారు. కానీ ఎగ్జామ్ జరిగి ఉంటే ఏం జరిగేది? క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ కోర్టుకు బెనిఫిట్ పొందిన వాళ్ళు కోర్టుకు పోయి మళ్ళీ దాన్ని ఇంకా న్యాయ పోరాటం చేసేవాళ్ళు. మరి వాళ్ళ వెలుగులోకి వచ్చినటువంటి వార్త ఇది. మరి గతంలో ఎన్ని ఎగ్జామ్ జరిగినాయి? నిజంగా ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ గతంలో కూడా లీక్ అయిందా? లీక్ అయితే ఎవరు బాధ్యులు దానికి? మరి ఈ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలో ఇంత లూపోల్స్ ఉండి ఈ రకంగా జరగడం అంటే, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అంటే చాలా చాలా అన్యాయమైనటువంటి విషయం. యూపీఎస్ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎప్పుడు కూడా ఇట్లాంటి వార్తలు వినాం మనం. యూపీఎస్ లో పలానా రోజు ఇదైందనో అదైందనో పేపర్ ఎప్పుడు కూడా జరగదు. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది యూపీఎస్. మీకేమైంది? మేము గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పనిచేసినప్పుడు 2014 to 20 దాదాపు 220 ఎగ్జామ్స్ పెట్టాం. ఒక్క ఎగ్జామ్స్ లో కూడా ఒక్కడ కూడా ఇట్లాంటి వార్త రానిలేదు, అట్లా జరగదు. అంత ట్రాన్స్పరెన్సీ గా మేము మెయింటైన్ చేయగలిగినాం. మీ వల్ల మీరు ఇచ్చిందే 2,80,000 ఇస్తామని 20,000కు 10-20 నోటిఫికేషన్లు ఇచ్చేసి ఒక్కరికి ఇప్పటి వరకు ఎగ్జామ్ పెట్టలేదు, రిక్రూట్మెంట్ లేదు, ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు మిగతా 80,000 ఎప్పుడు ఇస్తారు? ఈ 20,000 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేస్తారు? ఉదయం నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి నిరుద్యోగుల నుంచి. సార్ ఇంకెట్లా సార్, మేము చదువుకొని లాభం ఏంటి సార్, ఈ రకంగా పేపర్లు కొట్టేస్తే మా బతుకులేని సత్తా ఉన్నారు. నిజంగా చాలా బాధ. ఆన్సర్ చేయలేని వాతావరణం. ఇప్పటికైనా ఆ తప్పును సర్దుకొని సిట్టింగ్ జడ్జెస్ తోటి విచారణ జరిపించి దోషులను శిక్షించగలిగితే ఆ సంస్థ పెరుగుతుంది. ప్రధానంగా టైట్ సెక్యూరిటీ ఉండే టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రం లీక్ అనేది సెక్రటరీ పిఏ వరకు కీస్ వెళ్ళాయి. అసలు ప్రధానంగా ఇక్కడ అంటే పిఏ వరకు కీస్ ఎలా వెళ్ళొచ్చు? అసలు ఈ విషయంలో ఎలాంటి అంశాలు అక్కడ టీఎస్పీఎస్సీ ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటంటే, ఐటీ యాక్ట్ కి సంబంధించిన సెక్యూరిటీ మెజర్స్ లేవు. అది ధరణి తీసుకో, ఇంటర్మీడియట్ బోర్డు తీసుకో, ఇంకేదైనా జిహెచ్ఎం తీసుకో, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి సర్వీస్ కమిషన్ ఎనీ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కి సెక్యూరిటీ ఆడిట్ ఉండాలి, సెక్యూరిటీ చెక్ ఉండాలి. ఇక్కడ ఎట్లా పీడిఎఫ్ అంటే వాళ్ళకి పాస్వర్డ్స్ ఎట్లా వచ్చినాయి, ఏ రకంగా పాస్వర్డ్ తీసుకొని ఓపెన్ చేయగలిగారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఫాలో అయితే డెఫినెట్ గా ఎవరైనా థర్డ్ పర్సన్ ఆ కంప్యూటర్ ని ఆన్ చేస్తే, అంటే పాస్వర్డ్ తీసుకొని ఆన్ చేసిన SMS లు పోతాయి సంబంధిత వ్యక్తులకి. ఆ సెక్యూరిటీ మెజర్స్ ల్యాబ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం బ్యాంక్ ఉంటది, డబ్బును దాచిపెట్టాలంటే లోపల లాకర్స్ ఉంటాయి, ఎంతో పకడ్బందీ లాకర్స్ ఉంటాయి, అందులో పోవడానికి వీలేదు. అట్లా కంప్యూటర్ లో కూడా ఇట్లాంటి న్యూస్ అంటే క్వశ్చన్ పేపర్స్ ని ఆ కంప్యూటర్ లో పెట్టేటప్పుడు, క్రోడీకరించేటప్పుడు వన్ టైం పాస్వర్డ్ కావచ్చు, PDF ఫామ్ లో పాస్వర్డ్ కావచ్చు, కంప్యూటర్ పాస్వర్డ్ ఇవ్వచ్చు కావచ్చు, ఇంకెక్కడైనా చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటుంది ఐటీలో. అవన్నీ ఏమీ లేకుండా ఓన్లీ దాని డాష్ బోర్డ్ మీద పెట్టారా, ఎట్లా పెట్టారా, అంత ఈజీగా ఎట్లా పేపర్ లీకేజ్ జరుగుతుంది? ఆశ్చర్యకరమైన విషయం. డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకుని బాధ్యుల పైన చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ప్రజల్లో విశ్వసిస్తారు. బాధ్యతాయుతమైన అభద్రత భావం వల్లే టీఎస్పీఎస్ లో ఉండే సెక్యూరిటీ లోపంతో ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పేసి విఠల్ గారు చెప్తున్నారు. ప్రధానంగా ఆ టీఎస్పీఎస్ చోటు చేసుకున్న దానిపైన కూడా ఆ బాధ్యులను ఖచ్చితంగా శిక్ష పడేలా శిక్షించాలని కూడా విఠల్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మాయి.